ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇందిరా పార్క్ చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు తెలంగాణ రక్షణ సేన మద్దతుగా నిలిచింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రక్షణ సేన మహిళా అధ్యక్షురాలు మనోజ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలు. వారిని అడిగి తెలుస్తున్న ప్రయత్నం చేద్దాం. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారండి వారి మాటలు. మేడం నమస్తే, ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి? ఈ రోజు మేము తెలంగాణ రక్షణ సేన తరఫున కవితమ్మ గారి తరఫున మరి కాసేపట్లో కవితమ్మ గారు కూడా ఆటో కార్మికులకు మద్దతుగా ఇక్కడికి రాబోతున్నారు. 5 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు తెలంగాణ మొత్తంలో. 27 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. 27 లక్షల మందిని ఈ రోజు రోడ్డు పాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి సర్కారు. 263 జీవో ఏదైతే తీసుకొచ్చి ఎలక్ట్రికల్ ఆటోలను తీసుకొచ్చి ఈ రోజు ఆటో కార్మికుల పొట్ట మీద కొట్టబోతున్నాడు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ బస్సులను కదా తేవాల్సింది, ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను కదా తేవాల్సింది. అది పక్కన పెట్టి ఇక్కడ కేవలం కూడా ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు నువ్వు నిజంగా కూడా ప్రయాణికుల కోసం అంత క్షేమం కోసం ఆలోచించుంటే నువ్వు చేయాల్సిందేంది? ఉచిత బస్సు పెట్టి బస్సులను తగ్గించడమా? కాదు కదా, ఉచిత బస్సులు పెట్టి బస్సులను పెంచాలి, కానీ బస్సుల సంఖ్య తగ్గించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపటి కూడా బడా బాబులని, కాంట్రాక్టర్లని, కమిషన్లని బతికిచ్చే ప్రయత్నము. ఇదే ఆటో డ్రైవర్లు సంవత్సరానికి 12,000 ఇస్తా అని ఆయన మేనిఫెస్టోలో పెట్టుకొని ఈ 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మరియు 27 లక్షల మంది వాళ్ళ కుటుంబాల ఓట్లను దండుకున్న ఈ రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కి కూర్చున్న తర్వాత ఏం చేసిండు? సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నావు కదా, ఏడవయ్య అన్నా అంటే బడ్జెట్ లో అన్నాడు. మరి మహిళలకు ఇస్తామన్న వాటి గురించి అడిగితే బడ్జెట్ లో అన్నాడు. ఎస్సీ కమిషన్ గురించి అడిగితే బడ్జెట్ లో అన్నాడు. ఎస్సీ కార్పొరేషన్ గురించి అడిగితే బీసీలకు నువ్వు ఇస్తానన్న మేనిఫెస్టోలో ఇచ్చిన డబ్బుల సంగతి ఏంటంటే బడ్జెట్ లో అన్నాడు. మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వాహనాలు కొనడానికి, ఆటోలు కొనడానికి నీ దగ్గర బడ్జెట్ ఎక్కడి నుండి వచ్చింది? అంటే బడా బాబుల కోసం తట్టడు మట్టి ఎత్తని కాంట్రాక్టర్లకు నీకు డబ్బులు ఇవ్వడానికి నీ బడ్జెట్ ఉంటది. మా తెలంగాణ బిడ్డలకి, మా తెలంగాణ పేదింటి కార్మికులకు మాత్రం నీ దగ్గర డబ్బు ఉండదు. ఈ రోజు ఈ ధర్నాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ లో ఉన్న ఆటో కార్మికులు కానివ్వండి, వీళ్ళంతా ఎవరు? ఎస్టీ, ఎస్సీ, బీసీ, మధ్య తరగతి పేదింటి కుటుంబాలకు చెందిన కార్మికులు కదా. వాళ్ళ బ్రతుకులని ఈ రోజు రోడ్డు పాలు చేసినావు కదా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిస్తుంది. 263 జీవో కనుక నువ్వు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున కవితమ్మ గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేయబోతున్నాం. అంటే మీరు ఒక మహిళగా ఉన్నారు, రాష్ట్రంలో మహిళలు ఇబ్బంది పడవద్దు, ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే అని ఫ్రీ బస్సులు, ఉచిత బస్సులు పెట్టారు. ఆ పథకం వల్ల ఉపయోగం లేదంటారా మీ మాటల్లో? మాకన్నా ఎక్కువ మీ మీడియాకే తెలుసు ఎంత ఉపయోగం ఉన్నదని. వీళ్ళు ఉచిత బస్సు పెట్టిండ్రు, ఓకే ఒప్పుకుంటాం. ఉచిత బస్సు పెట్టినప్పుడు ఇంకేం చేయాలి? ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, మహిళల సంఖ్య పెరుగుతుంది. ఆ పెరిగే క్రమంలో వీళ్ళు బస్సులను పెంచాలి. కానీ ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎడమ చేత్తో ఇస్తూ కుడి చేత్తో లాక్కున్నట్టు ఇటు ఉచిత బస్సు ఇస్తూ మహిళలకి అదే విధంగా బస్సుల సంఖ్య తగ్గించిండు. అంటే ఆడబిడ్డల్ని జుట్లు పట్టుకొని బస్సులలో, బస్ స్టాండ్లలో కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. నువ్వు నిజంగా కూడా ఆడబిడ్డల్ని, కోటి మందిని కోటీశ్వర్లను చేయాలనుకుంటే నువ్వు ఇస్తానన్న అత్తకి కోడలికి, ఇంటికి అత్తకి కోడలికి 2,500 ఇస్తా అన్నావు, అది కదా ఇవ్వాల్సింది. నువ్వు పెన్షన్లు ఇస్తా అన్నావు, పెంచుతా అన్నావు, అది కదా ఇవ్వాల్సింది. తులం బంగారం ఇస్తానన్నాడు, అది కదా ఇవ్వాల్సింది. ఏది ఇవ్వకుండా, ఏవి చేయకుండా కేవలము ఆడబిడ్డల్ని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి ఉచిత బస్సు తీసుకొచ్చినా అని చెప్పేసి డబ్బాలు కొట్టుకోవడానికి ఒక ఫ్రీ బస్సు పెట్టిండే తప్ప ఆడబిడ్డలకు ఉపయోగపడే పని ఏం చేయలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కూలిపోవడానికి మెట్లు మీరే నిర్మించుకుంటున్నారు. అది ఆటో డ్రైవర్లకు మీరు తీసుకొచ్చిన 263 జీవోనే పెద్ద నిదర్శనం. విషయం చెప్పండి, ఇప్పుడు పెట్రోల్, డీజిల్, ఆటోల వల్ల వచ్చేటువంటి కాలుష్యం తోటి ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, అదే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? నేను అందుకే ఏమంటున్నా, వీళ్ళ ప్రయాణికుల పట్ల, ప్రజల పట్ల, తెలంగాణ పట్ల వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ బస్సులను కదా తీసుకురావాల్సింది. ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురాకుండా వీళ్ళు ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఆటోలను ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని మేము ఫస్ట్ అడుగుతున్నాం. వీళ్ళకి బడ్జెట్ ఎక్కడుంది? ఈ బడ్జెట్ రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు పనికొస్తలేదు? ఇదే బడ్జెట్ మా ఏదైతే బీసీల కోసం సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నాడు, దాని సంగతి ఎక్కడ పోయింది? మా కార్మికులకి
12,000 ఇస్తా అన్నారు సంవత్సరానికి. దాని సంగతి ఎక్కడ పోయింది? ఇది మేము అడిగేది. తెలంగాణ రక్షణ సేన స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా నిర్వహించడం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున. దాదాపుగా చాలా మంది కూడా కార్మికులు వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలము ఈ రోజు కమిషన్ల కోసము, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్ట్రికల్ ఆటోలు అనేది తీసుకొచ్చిండు. 263 జీవో తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెగా కృష్ణ లాంటి బడా బాబులని బతికించడం కోసం, వాళ్ళకి తొత్తుగా మారి ఈ రోజు కమిషన్లకి, కాంట్రాక్టర్లకి కకృతి పడి రేవంత్ రెడ్డి గారు ఈ జీవోని తీసుకొచ్చిండ్రు. ఈ జీవోని ఆయన మెడల్ వంచి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి ఈ జీవోని వెనక్కి తీసుకునేంత వరకు కూడా తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారు పోరాటం చేస్తారు. విషయం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా తెలంగాణ రక్షణ సేన మద్దతు పలుకుతుంది. మీరు కూడా అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. మిగిలిన పార్టీల వాళ్ళు అంతగా స్పందించి వాళ్ళ పక్కన నిలబడలేనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు రాష్ట్ర ప్రజలందరూ? ఈ రోజు తెలంగాణలో తెలంగాణ ప్రజా గొంతుకై, తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడు ఉద్యమం నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల కోసం అనునిత్యం పాటుపడే వ్యక్తి, ఉద్యమ నాయకురాలుగా నిలిచింది కవితమ్మ గారే. ఇక్కడ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రక్షణ సేన మాత్రమే. ఉన్న 3 పార్టీలు కూడా జాతీయ పార్టీలు. మనకు తెలియదేముంది, జాతీయ పార్టీలకి తెలంగాణ వాదం లేదు, జాతీయ పార్టీలకి తెలంగాణ గురించి అంత పట్టింపు ఉండదు. ఈ 3 పార్టీలు కూడా అవి జాతీయ పార్టీలు కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ గొంతుకగా కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు. కానీ కవితమ్మ గారు ఉద్యమంలో ఉన్నారు. 20 సంవత్సరాలుగా కూడా మేము తెలంగాణ ప్రజల మధ్య ఉన్నాం కాబట్టి మేము తెలంగాణ ప్రజా గొంతుగా, తెలంగాణ ప్రజలతోని ఈ తెలంగాణ రక్షణ సేన కానివ్వండి, కవితమ్మ గారికి కానీ పేగు బంధం ఉంది. కాబట్టి మా బిడ్డలు బాధపడితే, మా ఉద్యమకారులు బాధపడితే, మా కార్మికులు బాధపడితే, మా మహిళలు బాధపడితే, మా తెలంగాణలో ఉన్న ఏ వ్యక్తి బాధపడ్డా కూడా మొదటిగా చెల్లించేది తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారే. ఎందుకంటే అమ్మగా రాబోతున్నా అని చెప్పిండ్రు కాబట్టి వీళ్ళందరికన్నా బాధ ఒక తల్లికే ఉంటది. ఆ తల్లిగా కవితమ్మ గారు ప్రతి విషయంలో ముందు స్పందిస్తున్నారు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అనే దానికి ఎలక్షన్ కమిషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు అని కొంతమంది నాయకులు, ఇతర పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దీనికి మీరేమంటారు వాళ్ళ అనే మాటలకి? వాళ్ళు అట్లనే సంతోషపడుతూ ఉండనియండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాలేదు, ఏం కాలేదు అనుకునే లోపు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మా కవితమ్మ గారు ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళు అదే భ్రమలో బ్రతుకుతారు. ఒకరేమో సోషల్ మీడియా ముఖ్యమంత్రి అవుతారు, ఇంకొకరేమో అదే తిట్లతోనే ఆ ముఖ్యమంత్రిగా ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటారు. కానీ ఈ తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవితక్క గారు రాబోతున్నారు. తెలంగాణ రక్షణ సేన రిజిస్ట్రేషన్ అనేది ఈజీ ప్రాసెస్ అనేది అది కామన్. డెఫినెట్ గా అప్పుడు బిఆర్ఎస్ కి ఫస్ట్ ఏమొచ్చింది, రైతు నాగలు వచ్చింది, తర్వాత బస్సు వచ్చింది, తర్వాత కార్ వచ్చింది. కాబట్టి ఎలా ఈజీ ప్రాసెస్ లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది కాదు కదా మేము ప్రజల మధ్యలో ఉన్నామా లేదా అన్నది. మేము ప్రజల కోసం అన్ని పార్టీల కన్నా ముందు నిలిచింది మేము కదా. మెడికల్ బోర్డు గురించి అడిగిన వాళ్ళు ఎవరు? ఈ గొప్పలు చెప్పుకునే పార్టీ. మేం బాట పెట్టినాక ఉరికొత్తారు వీళ్ళు. అప్పటి వరకు వీళ్ళకు సింగరేణి కార్మికుల గురించి సోయే ఉండదు. మేము కదా ఆ రోజు సింగరేణి నిరాహార దీక్ష చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని కవితమ్మ గారు ప్రకటిస్తే అప్పుడు మెడికల్ బోర్డు పెట్టారు. మేము కదా వెలుగు మట్ల ఎవరైతే వాళ్ళకి ఇల్లు కూల్చేసిన వాళ్ళ కోసం నిరాహార దీక్ష మా కవితమ్మ గారు చేస్తే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. నిరుద్యోగుల కోసం దిల్సుఖ్ నగర్ పోయింది మా కవితమ్మ గారు అయితే కదా అప్పుడు మిగతా పార్టీలు స్పందించినాయి. రైతుల కోసం సెక్రటేరియట్ దగ్గర మేము వడ్లు పోసుకొని నిరాహార దీక్ష చేస్తే కదా మిగతా పార్టీలు స్పందించినాయి. కాబట్టి మా పార్టీ ఈజీ ప్రాసెస్ అనేది కామన్. కానీ ప్రజల మధ్యలో ఉండే వాళ్ళం మేము. ప్రజల మధ్యలో నుండి పుట్టిన పార్టీ. వాళ్ళలాగా కాంట్రాక్టర్లు లేరు మా దాంట్లో, కమిషన్లు తీసుకునేటోళ్ళు లేరు మా దాంట్లో, కబ్జా కోర్లు లేరు మా పార్టీలో. నిజాయితీగా, నిస్వార్థంగా ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే మాలాంటి ఉద్యమకారులు ఉన్న పార్టీ ఈ పార్టీ. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ మొన్నటికి మేము ప్రకటించుకున్న కమిటీలలో కూడా 50% పైగా మేము బీసీలకు మా కవితమ్మ గారు అవకాశం ఇస్తూ మా కమిటీలలో కానివ్వండి, మా ఇన్ఛార్జీలలో కానీ ఇచ్చింది. మా నిబద్ధత అట్లాంటిది, మా కమిట్మెంట్ అట్లాంటిది. కమిట్మెంట్ లేని రాజకీయ పార్టీల గురించి కానివ్వండి, వాళ్ళ విమర్శల గురించి కానివ్వండి పట్టించుకునే అవసరము తెలంగాణ రక్షణ సేనకు లేదు, తెలంగాణ ప్రజలకు కూడా అంతకన్నా లేదు. మీరు మీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీ తెలంగాణ రక్షణ సేన తరపున
ప్రతి సమస్య పట్ల స్పందిస్తున్నారు, పోయి అక్కడ పోరాటం చేస్తున్నారు. మరి ప్రజల నుంచి ఏ వైపుగా ఏ దిశలో మీకు ఆదరణ లభిస్తుంది, ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు సూటిగా? నిజంగా కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు కవితమ్మ గారికి కానివ్వండి, మా తెలంగాణ రక్షణ సేన నాయకులకు కానివ్వండి. ఎందుకంటే 3 నెలలు అవుతుంది మేము పుట్టి పార్టీగా. 20 సంవత్సరాలుగా మేము ఈ తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నా కూడా పార్టీగా అవతరించి 3 నెలలు అవుతుంది. జాగృతిగా మేము 20 సంవత్సరాలు సేవలు అందించినా కూడా ఒక పార్టీగా మేము మారింది 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లోనే మాకు బ్రహ్మాండమైన ఆదరణ ప్రజల దగ్గర నుండి ఉంది. ఎక్కడ చేసినా, మేము ఏ మీటింగ్ చేసినా స్వచ్ఛందంగా మా దగ్గరకు ప్రజలు వస్తున్నారు. మొన్నటికి మొన్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ చేసినా కూడా అక్కడికి తండోపతండాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుండి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు వచ్చింది. ఎందుకంటే రేపు బీసీల కోసం కవితమ్మ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, దిశానిర్దేశం ఏం చేయబోతున్నారు, ఏ విధంగా కవితమ్మ గారి కార్యాచరణ ఉంటది అని చెప్పేసి తరలి వచ్చిండ్రు. ఈ రోజు ఆటో డ్రైవర్లు మేము ఏ సభ పెట్టినా ఏ చేసినా కూడా అలలాగా పైసలు ఇచ్చి తెచ్చుకునే బ్యాచ్ కాదు మాది. స్వచ్ఛందంగా వచ్చి కవితమ్మ గారి కోసము, తెలంగాణ రక్షణ కోసము మేము తీసుకున్న ఎజెండా ఏదైతే ఉందో ఆ పాంచజన్యం పచ్చ జెండాని నమ్ముకొని వచ్చే నిస్వార్థమైన ప్రజలు, నిస్వార్థమైన కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి వస్తున్నారు.